మహానీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నిజమైన దేవుని స్వరం వింటే బిడ్డలందరికీ, మోక్ష మార్గం ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తా. మా ప్రేమ గల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన మంచి సమయానికి వందనాలు. మంచి దేవుడా నీకు వందనాలు. జీవం గల ప్రేమ గల దేవుడా నీకు యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొంది మా మనోనేత్రాలు వెలిగించి ఈ యుగ సంబంధమైన దేవత నుండి మరి వారి కళ్ళులను మనోనేత్రాలు వెలిగించి వారితో మీరే మాట్లాడి మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించమని, మీరే మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోమని మాట్లాడారని నమ్మి యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ దిన వంశం ఏంటంటే, మరి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇక్కడ మనం ఈ దిన వంశం చూడండి దయచేసి. 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఆ రాత్రి సమయంలో సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. రాత్రి అందుకు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. ఏం కావాలని అడిగినప్పుడు మనమైతే ఏమని అడిగేస్తాం? దేవుడు ఏదైనా నిజంగా మనకు ప్రత్యక్షమే అవ్వాలే కానీ దేవుడు మనకి ప్రత్యక్షం వచ్చి నీకేం కావాలని అడిగేస్తే మనం ఏదైనా అడిగేస్తాం. చాలామంది మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాం. కనుక మనము మరి దేవుడు నీకు ప్రత్యక్షమైపోయి నీకేం కావాలని అడిగితే మనం ఏం అడుగుతామండి? మనం ఏం అడుగుతామంటే, మరి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని అడుగుతాం. చాలామంది అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తారు? నాకు మంచి ఆరోగ్యం ఇవ్వమంటారు. ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతారు. మరి చదువుల్లో పరీక్షలు రాస్తుంటే పాస్ చేయండి, సహాయం చేయండి అంటారు. డబ్బు లేకపోతే డబ్బు ఇవ్వండి అని అడుగుతారు. మరి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వండి అని అడుగుతారు. ఈ విధంగా అప్పులుంటే అప్పులు తీర్చండి అని అడుగుతారు. ఈయన గొడవలు ఉంటే గొడవల్లో విజయం ఇమ్మని అడుగుతారు. కానీ సొలొమోను ఏమి అడిగాడో చూడండి. ఈ ఏమి అడిగినట్టుగా మనకు కనిపించదు. అందుగురించే మనం ఎప్పుడు కూడా అనుదిన ప్రార్థనలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవా నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. దేవుడు మనకి ప్రత్యక్షమైనప్పుడు మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటో మనకు తెలియదు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం అడగవలసింది ఏంటి అంటే, మరి తగిన ఇక్కడ రాస్తుంది సొలొమోను ఏం అడుగుతున్నాడో ఒకసారి చూడండి. అందుగురించి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మన ప్రార్థనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే స్వార్థంతో కూడిన ప్రార్థనలుగా ఉంటాయి. స్వార్థంతో కూడిన ప్రార్థనలు. ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నా కుమారుడు చదువుతున్నాడు మరి పాస్ చేయండి, నా కుమార్తెకి వివాహం చేయండి, ఇల్లు దయచేయండి, డబ్బు అనుగ్రహించండి, నా అప్పులు తీర్చండి, నాకు ఈ రకంగా సహాయం చేయండి అని ఎన్నో విధాలుగా మనం అడుగుతూ ఉంటాం. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఒక స్వార్థంతో కూడిన ప్రార్థన. అది గురించి 2 తిమోతి 3వ అధ్యాయంలో ఉంది, మనుషులు స్వార్థప్రియులు. మనుషులు స్వార్థప్రియులు కనుక మనలో స్వార్థం ఉంది. ఆ స్వార్థమే బయటకు వస్తుంది. ఆ స్వార్థమైన ప్రేయర్సే మనకి ప్రార్థనలే బయటకు వస్తాయి. స్వార్థమైన ప్రార్థన మనకు వస్తాయి బయటికి. ఎందుకు మనలో ఉన్నది స్వార్థం కనుక. ఇప్పుడు మంచి చెట్టు నుంచి ఏమొస్తాయి? మంచి ఫలాలు వస్తాయి. చెడ్డ చెట్టు నుంచి ఏమొస్తాయి? మత్తయి 12వ అధ్యాయం రాయబడింది, మంచి హృదయంలో నుండి మరి
మంచి విషయాలు వస్తాయి, చెడ్డ హృదయంలో నుండి చెడ్డ విషయాలు వస్తాయి. కనుక మనుషులమైన మనము స్వార్థపరులం కనుక మనలో మనం చేసే ప్రార్థనలన్నీ ఇవే. ఏంటి? ఇటువంటి స్వార్థపూర్వకమైన ప్రేయర్స్ చేసుకుంటాం. మీ ప్రభువా నా అప్పులు తీర్చండి, నా బిడ్డకి వివాహం చేయండి, మరి ఈ విధంగా అన్నీ మన కొరకు చేసుకుంటాం. మన కుమారుని కొరకు, మన కుమార్తెల కొరకు, మన భర్త కొరకు, ఈ విధంగా మన చుట్టాల కొరకు మనం చేసే ప్రేయర్స్ అన్నీ కూడా స్వార్థంతో కూడిందిగా అడుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళు ఆలోచించాలి ఒకసారి. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమై మరి అడిగినప్పుడు నీకేం కావాలని అడిగినప్పుడు ఆయన ఏం కావాలన్నాడు? ఆయన చూడండి, ఈయన ఎంత జాగ్రత్తగా దేవుణ్ణి అడుగుతున్నాడు చూడండి. నేల ధూళి ఎంత విస్తారమైన జనులను నీవు నాకు, జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించావు. ఈ జనులు నేలను ధూళి కంటే కూడా విస్తారంగా ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు మరి ఆకాశ నక్షత్ర అబ్రాంత అన్నాడు, ఆకాశ నక్షత్రముల వలె ఇసుకు రేణువుల వలె నీ సంతానం అవుతుందని చెప్పాడు. అందుకని సొలొమోను చూస్తున్నాం. సొలొమోను టైంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకేం పనిస్తుంది? నేల మీద ధూళున్నంత విస్తారమైన జనాలను నాకు ఇచ్చావు, ఎంత గొప్ప జనాలను నాకు ఇచ్చావు. తర్వాత నా తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చావు, నా తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చావు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ఆ కార్యములను చక్కబెట్టడానికి నాకు జ్ఞానము లేదు. చూడండి 10వ వచనంలో, ఈ గొప్ప జనులకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడో. ఇంత గొప్ప జనానికి న్యాయము తీర్చాలంటే ఎవడో లేడు. నన్ను వీళ్ళ మీద, ఈ ధూళంత విస్తారమైన జనాల మీద నన్ను పెట్టా రాజుగా. వీళ్ళకి న్యాయం తీర్చాలంటే ఎన్ని కోర్టులు కావాలి, ఎన్ని పోలీస్ స్టేషన్లు కావాలి. ఇజ్రాయెల్ ప్రజలు అసలు ముందే తిరుగుబాటు చేసే ప్రజలు, ముందే కలహాలు జరిగేటువంటి ప్రజలు బైబిల్లో చెప్తా ఉంది. ప్రియమైన వారులారా, ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా నా వల్ల అవుతుందా? కాదు. కనుక మీరే నాకు తగినటువంటి న్యాయమునకు ఎలా తీర్చాలో తగిన జ్ఞానమును నాకు దయచేయండి. దేవుణ్ణి ఏమడిగాడు? మొదటగా మనం చూస్తూ ఉన్నాం, తగిన జ్ఞానము నాకు ఇవ్వండి, తగిన తెలివి నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. మరి తగిన వివేచన నాకు దయచేయండి. ప్రియమైన వారులారా, ఎవరైనా అడుగుతారా అండి? ఉదయాన్నే లెగిసి దేవుణ్ణి నా కుటుంబానికి మరి దిద్దుకోవడానికి, నాకు ఇచ్చిన పిల్లలను, నాకు ఇచ్చిన భర్తని, వీళ్ళందరినీ కూడా సరిగా పరిపాలించడానికే నాకు తగినటువంటి జ్ఞానం, తగినటువంటి వివేచన, తగిన న్యాయంగా జీవించడానికి నాకు సాయం చేయమని ఎవరైనా అడుగుతారండి? జ్ఞానమే ఎవరు అడగరు, తెలివి ఎవరు అడగరు. ప్రియమైన వారులారా, మన కుటుంబాన్ని పరిపాలించాలంటే మనకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే నీ సున్నా. బైబిల్ చెప్తోంది 14 సామెతల్లో, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లును కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, 3 రాళ్ళు ఇల్లుని పీకివేయును. నీకు జ్ఞానం లేకపోతే నీ కుటుంబాన్ని పాడు చేసేస్తావు, నీ కుటుంబాన్ని, నీ సంపాదన అంతా సర్వనాశనం చేస్తావు. నీకు దాన్ని కూడగట్టుకోవాలంటే, దేవునికి ఇచ్చిన డబ్బుని కూడగట్టుకోవాలంటే, దేవునికి ఇచ్చిన భర్తని నువ్వు కూడగట్టుకోవాలంటే, దేవునికి ఇచ్చిన భార్యని కూడగట్టుకోవాలంటే, దేవునికి ఇచ్చిన కూతురిని కొడుకుని కూడగట్టుకోవాలంటే ఏం కావాలి నీకు? అందరూ అనుకుంటారు నాకు డబ్బు ఉంటే సరిపోద్ది అనుకుంటారు, నాకు ఏదైనా ఒక 10 ఎకరాల పొలం ఉంటే చాలు అనుకుంటారు, నాకు ఉద్యోగం ఉంటే చాలు అనుకుంటారు. కానే కాదు. సొలొమోను ఏమి ఉద్యోగం అడగలేదు, డబ్బుని అడగలేదు. చూసారా ఆయన ఎంత తెలివైన వాడో. ఆయన ఏమడుగుతున్నాడు? నాకు ఈ ప్రజలను న్యాయం తీర్చడానికి నాకు చేత కాదు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంత ధూళి లాంటి విస్తారమైన జనాన్ని మీరు నాకు ఇచ్చారు, ఈ జ్ఞానాన్ని పరిపాలించాలంటే, వీళ్ళకి న్యాయం తీర్చాలంటే నా వల్ల ఏ పని కాదు ఇది. కనుక నువ్వు నాకు కావాల్సింది ఏంటి? నువ్వు నాకు జ్ఞానం దయచేయి, నువ్వు నాకు జ్ఞానం ఇవ్వండి. అది నాకు తక్కువగా ఉంది, జ్ఞానం నాకు లేదు, అది నాకు తక్కువగా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటున్నది, మీలో జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్నాడలా దేవుణ్ణి అడగవలెను. ఇప్పుడు సొలొమోను అదే అడుగుతూ ఉన్నాడు. సొలొమోను అంటున్నాడు, సొలొమోను దేవునితో అంటున్నాడు, ఆ రాత్రి టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రాత్రి టైంలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు
నువ్వు నాకు జ్ఞానం దయచేయి, ఈ ప్రజలకు ఎలా న్యాయం తీర్చాలో సాయం చేయి, మంచి చెడులను ఎరిగినట్లుగా నాకు జ్ఞానం దయచేయండి, తెలివినివ్వండి అని ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు సొలొమోనుకి ఇది దేవుడు ఈ విషయాలు చెప్పినప్పుడు అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను. చూసారా, ఆయన అడిగినటువంటి విషయాలకి దేవుడు ఏం జవాబిస్తున్నాడు? నీవు ఈ ప్రకారంగా యోచించి ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, శత్రువుడు ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు తీర్పు తీర్చుటకు తగి జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. నువ్వు అడిగింది చాలా. అసలు నా జ్ఞానాలను పరిపించడానికి నాకు తెలివి జ్ఞానం కావాలని అడిగావు కాబట్టి నేను నీకు అది ఇస్తున్నాను. చూడండి 12వ వచనంలో, కాబట్టి జ్ఞానమును తెలివి నీకు ఇవ్వబడును. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగింది నేను ఇస్తున్నాను, నాకు అనుకూలమైనది, నువ్వు సరైనది అడిగావు. అందుగురించే కాబట్టి 12వ వచనంలో, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును. ప్రియమైన వారులారా, మనకి ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది జ్ఞానమే. జ్ఞానం లేకపోతే మన పనులు ఏం చేసుకోలేం. బైబిల్ చెప్తా ఉంది ప్రసంగ గ్రంథంలో, కార్యం చేయాలన్నా ఏం కావాలి? మనిషికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే కార్యాలు చేయగలుగుతామా? చేయలేము. ఏదైనా పనులు చేయాలంటే ఒక జిల్లాకి ఏదైనా చూడండి బైబిల్లో చేపడుతుంది. 10వ అధ్యాయం ప్రసంగి 10వ వచనములో, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కార్యసిద్ధికి ఏం ప్రధానం? జ్ఞానం ప్రధానం. కనుక జ్ఞానం లేకపోతే నీకు ఏమీ చేయలేవు. జ్ఞానం లేకపోతే నువ్వేం చేయలేవు. తెలివి లేకపోతే నువ్వేం చేయలేవు. అంత డబ్బుండి కూడా అంత జ్ఞానం లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎలా బిజినెస్ చేయగలుగుతావు? అందుగురించే ఒక జిల్లాని పరిపాలించాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ని నియమిస్తారు, కలెక్టర్ పెడతారు. ఆయన చదువు లేని వాడిని పెట్టరు. కనుక ఆయన ఎంతో కఠినమైన పరీక్షలు ఉంటాయి, కఠినమైన చదువు, చాలా కఠినంగా చదవాలి. రోజుకి 18 గంటలైనా చదవాలి ఐఏఎస్. మరి ఈ రకంగా ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాలంటే, ఒక కలెక్టర్ పోస్ట్ సంపాదించాలంటే ఆయన 18 గంటల రోజు కష్టపడి చదవాలి. అప్పుడు గవర్నమెంట్లో ఆ పరీక్షలో పాస్ అయినప్పుడు ఆయన్ని ఒక జిల్లాకే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా నియమిస్తారు. ఒక పోలీస్ శాఖను పరిపాలన చేయాలంటే ఐపీఎస్ ఒక జిల్లాకే ఒక ఎస్పీని పెడతారు. ఎంచేతండి ఏ చదువు లేనివాడిని ఒక కానిస్టేబుల్ తీసుకెళ్ళి ఈ జిల్లా ఎస్పీగా ఉండంటే ఆడేం పరిపాలిస్తాడు చెప్పండి? ఎవడో ఏదో 5వ తరగతి చదివేసిన వాడిని తీసుకెళ్ళిపోయి ఒక కలెక్టర్గా పెడితే ఆయన ఆ జిల్లాని ఏం చేస్తాడు? పాడు చేసేస్తాడు. అందుగురించి ఇంత ప్రజలకు న్యాయం తీర్చాలి అంటే మనకి ఒక జిల్లాకే, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తున్నాం. సపోజ్ మనకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రం మనం చూసినట్లయితే మరి ఈ ప్రజలను పరిపాలన చేయాలంటే ఎన్ని కోట్లు కావాలండి? ఎన్నో కోట్లు కావాలి. కోట్లు కావాలి. ఎంతోమంది లాయర్లు కావాలి. ఎంతోమంది లాయర్లు చదవాలి. ఎంతోమంది లాయర్లు ఆ కోర్టులో వాదిస్తూ ఉంటారు. చూసారా? ఎన్నో పోలీస్ స్టేషన్లు కావాలి. గొడవలు ఎక్కడ చూసినా గొడవలే. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడ చూసినా అత్యాచారాలు, అమ్మాయిలను పాటు చేయడం, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. మరి వెళ్ళి పోలీస్ శాఖ ఏం చేస్తుంది? వెళ్ళి ఎవరు చేశారు ఈ అత్యాచారం అని ముందు ఎవరి దగ్గరికి వెళ్తారా? పోలీస్ మీద నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కంప్లైంట్ ఇస్తారు. మరి కంప్లైంట్ ఇవ్వాలంటే ఊరికనే ఇస్తారా? ప్రియమైన వారులారా, పోలీస్ శాఖలు ఎన్ని పోలీస్ స్టేషన్లు కావాలి? మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలి? ఎన్నో పోలీస్ స్టేషన్లు కావాలి. పోలీస్ స్టేషన్ ఉంటే సరిపోయిందా? దానికి మరి కానిస్టేబుల్ కావాలి, ఎస్ఐలు కావాలి, సిఏలు కావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మరి వాళ్ళందరికీ డబ్బు ఇచ్చి జీతాలు ఇవ్వాలి. ఊరిని ఎవరు చేస్తారు చెప్పండి? 8 గంటలు డ్యూటీ చేయమంటే ఎవరు ఊరికని చేస్తారు చెప్పండి? ఓ కలెక్టర్ని ఊరికని చేయమంటే డ్యూటీ చేస్తారా? ఐఏఎస్ చదివిన తర్వాత నేను కలెక్టర్ గారిని మీరు ఊరికనే చేయండి సేవ అంటే చేస్తాడా? చేయరు. కానీ ఎంత పెద్ద బడను, ఎంత పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ప్రియమైన వారులారా, మనకి సేమ కొట్టినట్టుగా ఉంటుంది. అందుకే మనం ఒక తెలుగుదేశం మన రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలంటే ఎన్నో పోలీస్ స్టేషన్లు నిర్మించవలసి వస్తుంది,
ఎన్నో కోర్టులు, ఎంతోమంది లాయర్లు, మరి ఎన్నో హాస్పిటల్స్. ఆ ప్రజలకి ఏమైనా ఎన్నో హాస్పిటల్స్ కావాలి. జబ్బులు వస్తే చూడడానికి డాక్టర్లు, నర్సేజులు, మా ఆయిలు, మరి చెత్తనంతా ఊడ్తానికి ఎంతమంది కావాలండి? చాలా జనం కావాలి. మరి వాళ్ళందరికీ జీతాలు ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్. ప్రియమైన వాళ్ళ, ఇంత ఖర్చుతో కూడి ఇంత జనాన్ని నడిపించడానికి జ్ఞానం లేని వాడిని కొచ్చడి పెడితే ఏం ప్రయోజనం చెప్పండి? అందుకే సొలొమోను అంటున్నాడు, ఎంత నేలంత విస్తారమైనటువంటి జనులను పాలించుటకు, వాళ్ళకి న్యాయాలు తీర్చడానికి నా వల్ల కాదు, దానికి తగిన జ్ఞానం కూడా నా దగ్గర లేదు, నా దగ్గర తెలివి లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఏమంటాడంటే, నేను ఒక పశుప్రాయుడను. చూడండి, సామెతల గ్రంథంలో చెప్తున్నాడు, నేను ఎటువంటి వాడని అంటే నేను ఒక పశుప్రాయుడను. 30 అధ్యాయం 2వ వచనంలో, నిశ్చయముగా మనుషుల్లో నాలాంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞాన అభ్యాసం చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఏమంటున్నాడు? నేను అసలు అన్ఫిట్, అంటే నాకు జ్ఞానమే లేదు, నేను పశువు లాంటి మనిషిని. నిశ్చయముగా మనుషుల్లో నాలాంటి పశుప్రాయుడే లేడు, నేను ఒక పశుప్రాయుడను. నరులకున్న వివేచన లేదు, నరులకున్న జ్ఞానం లేదు, మరి పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేను పొందలేదు. చూసారండి? సో ఒక సొలొమోను రాజు ఈ విధంగా దేవుని దగ్గర తగ్గించుకోవడం అంటే ఆయన అన్నీ ఉన్నాయి. దేవుని కృపను బట్టి వాళ్ళ డాడీ దావీదు ఎంతో సమకూర్చాడు, మనం చూస్తాం. ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో బంగారాన్ని సంపాదించాడు, వెండిని సంపాదించాడు. వెండి బంగారం లెక్కలేనంత ఉంది వాళ్ళకి. రాజు బంగళాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఆయన ఎంత విధంగా దేవుని దగ్గర ప్రార్థన తగ్గించుకుని మరి దేవుని దగ్గర ఏ విధంగా ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం కొంచెం చాలు, ఒక ఇంటర్మీడియట్ చదివితే చాలు, మనం కాలు ఎగరేసుకుని నా అంత తెలివైనడు ఇంకెవడో లేడు. ఒక ఇంజనీరింగ్ చేసి చదివితే ఇంకా నా అంత తెలివైంది, నా అంత తెలివైన వాళ్ళు ఇంకెవరు లేరు. మమ్మీ డాడీ తెలివి లేని వాళ్ళు, మమ్మీ తెలివి లేని దానం, డాడీ నీకు తెలివి లేదు, ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటో నీకు తెలియదు. ఎంత స్పీడ్ అయ్యావో టెక్నాలజీలో అంత స్పీడ్గా పాడైపోతావు. టెక్నాలజీ వచ్చేస్తుంది కదా, నేనే తెలివైన దాన్ని, నేనే తెలివైన వాడిని నువ్వు విర్రవెక్కువ. ఎంత టెక్నాలజీ ఎంత స్పీడ్గా ఉందో ప్రజలు కూడా అంత స్పీడ్గా పతనమైపోతున్నారు. మీడియా ఈ దినాలలో సెల్ ఫోన్ అనేకులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏ విధంగా జనాలు పాడైపోతూ ఉన్నారు. ఇంటర్నెట్, ఫేస్బుక్లు ఇవన్నీ చూడండి, ఎంత స్పీడ్ నాలెడ్జ్ ఉందో అంత స్పీడ్గానే జనాలు పాడైపోతున్నారు. అది మనకు సరిపోదు. అందు గురించి నీకు పరిశుద్ధమైన దేవుని గురించిన జ్ఞానం కావాలి. ఇది బుక్ నాలెడ్జ్, నువ్వు పుస్తకాలు చదివేసిన జ్ఞానం నీకు సరిపోదు. ఇక్కడ పరిశుద్ధమైన జ్ఞానంలో పవిత్రత ఉంటుంది. అందుగురించే యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పైనుంచి 3వ అధ్యాయం 17వ వచనంలో పైనుంచి వచ్చే జ్ఞానం చాలా పవిత్రమైనది, పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైన జ్ఞానం అని చెప్తున్నారు. కనుక పైనుంచి వచ్చే జ్ఞానం నీకు కావాలి. ఈ లోక జ్ఞానం నీకు ఎంత ఉన్నదన్నది కాదు, బుక్ నాలెడ్జ్ నీకు ఎంత ఉందన్నది కాదు. ప్రియమైన నీకు పైనుంచి వచ్చే జ్ఞానమే పరిశుద్ధమైన జ్ఞానంగా ఉంటుంది. దేవుని యొద్ద నుంచి వచ్చే జ్ఞానమే అదే పవిత్రమైనటువంటి జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ వచనంలో, అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, ముదుమధురమైనది, లోబడినది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. అండి, మనసుల్లో ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉందండి? ఎటువంటి జ్ఞానం ఉంది? ఒకడు ఎదరికెళ్ళి ఎదుగుతూ ఉంటే నీ ఎదగనివ్వరు. అంటే ఏంటి వాళ్ళ దగ్గర? పక్షపాతం. ఒకళ్ళు ఎదిగితే ఇంకొకళ్ళు ఓర్చరు. అందుగురించి అన్నిటికీ నేనే ఎదగాలి, నేనే బాగుండాలి. అందుగురించి మనం ఎటువంటిదంటే పక్షపాతంతో కూడినటువంటి. తర్వాత ఏమంటున్నాడు? వేషధారణ లేకపోయినా మనం వేషధారణ చూపిస్తూ ఉంటాం. దేవుని మీద మనము ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాం. విశ్వాసులైన మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రేమించాం,
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మన దేవుని మనం ప్రేమిస్తామా? ప్రేమించాం. మనం ఏం చేస్తాం? మన ప్రేమలో నటిస్తాం. ప్రేమ ఉన్నట్టుగా, దేవుని ప్రేమిస్తున్నట్టుగా, ఇతర సహోదరులను ప్రేమిస్తున్నట్లుగా మనం నటిస్తాం. వేషధారణతో కూడిన ప్రేమ. వేషధారులను దేవుడు క్షమిస్తాడా? క్షమించడు. వేషధారులు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. కనుక సొలొమోను వలె మీరు కూడా, నేను మిమ్మల్ని బతిమాలుకునేది ఏంటంటే, సొలొమోను ఏ విధంగా దేవుణ్ణి అడిగాడో మీరు దేవుణ్ణి అడగండి. యేసయ్యని అడగండి. మీరు ఏం చేతండి? యేసు యొద్దకు రండి. యేసే జ్ఞానం బైబిల్లో చెప్తా ఉంది. ఆయన జ్ఞానానికి సర్వసంపూర్ణుడు కనుక ఆయన సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రికలో చూడండి, ఆయన దగ్గరికి వస్తే సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానము ఆయన దగ్గర ఉంది. సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది కనుక మీరందరూ కూడా ఆయన దగ్గరికి రావాలని మనసు చేస్తూ ఉన్నాను. 4వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేను. దేవుని జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానం, సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానం. అటువంటి జ్ఞానం యేసులో ఉంది కనుక ఈ జ్ఞానం నీకు కావాలంటే నువ్వు కూడా సొలొమోను వలె దేవుని యొద్దకు రావాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఇందా సొలొమోను అంటున్నాడు, పరిశుద్ధమైన జ్ఞానం నాకు లేదు. సామెతలు 30వ అధ్యాయంలో, నేను పశుప్రాయుడను, పశువులకు ఉన్నంత జ్ఞానం కూడా నాకు లేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కూడా నాకు లేదు అంటున్నాడు. అది నిజమే, పరిశుద్ధమైన జ్ఞానం లేదు. తర్వాత తన ఓన్ నాలెడ్జ్తో చాలా కొన్ని విషయాలు జారిపోయాడు ఆయన, కొన్ని విషయాల్లో తప్పిపోయాడు ఆయన. అందుగురించి దేవుణ్ణి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, నువ్వు నేను కూడా యేసు యొద్దకు రండి. ఆయన సమస్త జ్ఞానానికి మించిన జ్ఞానం ఆయన దగ్గర ఉంది కనుక సొలొమోను ఎలాగైతే చాలా తెలివిగా అడిగాడో దేవుణ్ణి, నువ్వు కూడా దేవుణ్ణి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు తెలివినివ్వండి, ఇంత ప్రజలను న్యాయం తీర్చడానికి వివేచన జ్ఞానం దయచేయండి అని దేవుని యొద్ద అడిగింది. యేసు నీ కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నా. ఏం చేతండి, మానవులను తయారు చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నా. ఆయన ప్రేమగల తండ్రి, నువ్వు ప్రేమతో నటిస్తున్నా, దేవునికి దూరంగా జీవిస్తున్నా, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి వేషధారం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి కపటం లేదు, ఆయన ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు. ఆయన ప్రేమలో చాలా పరిశుద్ధమైనది, యథార్థమైనది, నమ్మకమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీరందరూ దేవుని యొద్దకు రండి, యేసు యొద్దకు రండి. ఆ ప్రేమే పాపులైన మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13-15 వచనంలో రాయబడి ఉంటున్నది, తన స్నేహితుడి కంటే ప్రాణం పెట్టే స్నేహితుడి కంటే ఇంకెక్కువగా ప్రేమ గలవాడు ఎవ్వరూ లేరన్నాడు. కనుక మనందరం పాపులేం కనుక మనందరి కొరకైనా ప్రాణం పెట్టాడు. సొలొమోను అడిగినట్లుగా మీరు కూడా, దేవా నాకు తగిన జ్ఞానం ఇవ్వండి, దేవా నాకు వివేచన ఇవ్వండి, నాకు తగిన తెలివినివ్వండి అని అడిగితే అప్పుడు అది ఇస్తాడు దేవుడు. దాంతో పాటు సొలొమోనుకి ఇంకేమిచ్చాడు? ఇంకా ఇచ్చాడండి. ఏమిచ్చాడు? అడక్కపోయినా ఐశ్వర్యం ఇచ్చాడు, సొమ్ము ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. చూడండి 2వ దినవృత్తాంతాల 1వ అధ్యాయం 12వ వచనంలో చూసారా అండి. ఇంకా సొలొమోనుకి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, వివేచన ఇచ్చాడు, మరి ఇంకా ఐశ్వర్యం ఇచ్చాడు, మరి సొమ్ము ఇచ్చాడు, ఘనతను కూడా సొలొమోనుకి ఇచ్చాడు. ఇది దేవునికి ఇస్తాడు. మీ తల్ల వంచుకోనండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ యేసు ప్రభు ఆయన మన పాపాల నిమిత్తం వచ్చాడు. ఎవరైనా ఇంకా మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించండి. యేసుని నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపములన్నీ ఆయన క్షమించగలడు. నీ పాపములైన ఆయన రక్తంలో కడిగి నిన్ను శుద్ధినిగా చేయగలడు. నువ్వు ఒకటే అనాలి, ఏంటంటే ప్రభువా నేను శుద్ధినిగా చేయము, ప్రభువా పాపినైన నన్ను నువ్వు శుద్ధినిగా చేయము అని. సహోదరుడా, నువ్వు దేవుని యొద్దకు రా, అప్పుడు నీ పాపాలు క్షమిస్తాడు. సహోదరి, దేవుని యొద్దకు రా, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. మనుషు కుమారుడు పాపములు క్షమించుటకు భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదు. పాపాలు క్షమిస్తానికి భూమి మీద మనుషు కుమారునికే అధికారం కలదు కనుక ఆయన పాపాలు క్షమించే అధికారం యేసులో ఉంది. నువ్వెంత ఘోర పాపివైనా ఆయన నీ పాపాలు క్షమిస్తాడు.
కనుక నువ్వు దేవుని యొద్దకు రండి. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మీ పాపాలను క్షమించి పరలోకానికి వారసులుగా చేసి గొప్ప రక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఇదే మంచి సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు మీ హృదయాలు దేవునికి సమర్పించుకోమని క్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం గల దేవా, వందనాలు. ఈ టీవీ ప్రేక్షకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దృష్టి, మీ ఆలోచన దయచేయండి. సొలొమోనుకి ఇచ్చినట్లుగా తగిన జ్ఞానమును, వివేచన, తెలివిని, ఐశ్వర్యమును, ఘనత వీరందరికీ దయచేయండి. దాంతోపాటు వారి పాపములను క్షమించి దేవా వారికి గొప్ప రక్షణ అనుగ్రహించండి. దేవా వారికి నీ గొప్ప రక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఇచ్చిన మంచి సమయం వారిని దీవించి ఆశీర్వదించి వారిని అనారోగ్యమైన బిడ్డలకు స్వస్థపరచమని, మరి పరీక్షలు రాసిన బిడ్డలకు పరీక్షలు పాస్ అవడానికి సాయం చేయమని, ఎవరికి ఏం కొదువుందో అవన్నీ మీరు వారికి అనుగ్రహించి మయం పొందమని ఇచ్చిన మంచి సమయానికి వందనం చెల్లించి, యేసు ప్రభు పాపాల నిమిత్తం ఈ భూలోకానికి వచ్చి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్య శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.